హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనం పొలిటికల్ గురించి మాట్లాడుకుందాం. సో ఏపీలో ఇంకా కొన్ని రోజులలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో ఒక కూటమిగా ఏర్పడి ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కలవడం జరిగింది. కానీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది జనసేన పార్టీ గురించి. సో జనసేన పార్టీకి ఫస్ట్ 24 సీట్లు ఇచ్చి దాన్ని మళ్ళీ 3 తగ్గించి 21కి చేర్చడం జరిగింది. అంటే జనసేన 21, టీడీపీ 144, దాని తర్వాత బీజేపీకి 10 సీట్లు. లాస్ట్ టైం ఎలక్షన్ లో బీజేపీకి 100 కన్నా తక్కువ వచ్చిన ఓట్లు ఉన్నాయి. అట్లాంటిది బీజేపీకి 10 ఇవ్వడం ఏంది? జనసేనకి 24 నుంచి 21కి పడిపోవడం ఏంది? సో ఈ విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు అన్న? బాగున్నాను. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే వాళ్ళ జనసేన కార్యకర్తలు మొత్తం 24 తీసుకున్నప్పుడే బాధపడ్డారు. అవును. దాన్ని 3 తగ్గించి మళ్ళీ ఇప్పుడు 21 చేర్చడం జరిగింది. సో అంటే వీళ్ళ ముగ్గురి అంటే కూటమి ఎట్లా ఉండబోతుంది? సో ఈ కార్యకర్తలు మొత్తం ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు? సో దీనిపైన ఏమని చెప్పండి. ఇక్కడ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ జనాలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ సీట్లు, అంటే జనాలు తక్కువలో తక్కువ ఒక 30 నుంచి 35 సీట్లు వస్తాయని అనుకున్నారు. జనసేన అడిగింది కూడా 30 నుంచి 35 సీట్లు అడగడం జరిగింది. కానీ ఆ ఈక్వేషన్స్ లో భాగంగా, పొత్తు ఈక్వేషన్స్ లో భాగంగా సర్వేలను బట్టి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి 24 సీట్లు వచ్చినాయి ఫస్ట్. సో 24 సీట్లు వచ్చిన దగ్గర నుంచి, జనసేనకి ఇన్ని సీట్లు అని చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, ఏది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కొంత నిరాశ పడడం జరిగింది. పార్టీ మీద విమర్శలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కానివ్వండి, బ్యానర్లు, ఫ్లెక్సీలు తగలబెట్టడం కానీ ఇట్లాంటి చాలా చేసి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి ఒక్కదానికి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే పర్సన్ 2024 ఎలక్షన్స్ లో వెరీ వెరీ కీ రోల్ పోషిస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైమే 6.57% ఓటింగ్ వచ్చిన పర్సన్ మీరు చూస్తే అటు ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఈ ప్రాంతాలలో చాలా పెరిగింది అతని గ్రాఫ్. దగ్గరగా 12 నుంచి 15% ఓటు పర్సంటేజ్ ఈసారి వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అయినా కూడా తను ఎందుకు అన్ని తక్కువ సీట్లు తీసుకున్నాడంటే సింపుల్ లాజిక్ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మనకి ఎన్ని సీట్లు, వాళ్ళకి ఎన్ని సీట్లు అని అనుకోవడం కంటే కూడా గెలుపు ఇంపార్టెంట్. అది ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అక్కడే జగన్మోహన్ రెడ్డిని దించడం వీళ్లకు అత్యంత కీలకం. అటు ఈ 2 పార్టీలకు కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి. పవన్ ఇప్పుడు ఒకటే ఆలోచించాలండి. ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అంత తక్కువకి ఎట్లా ఒప్పుకున్నాడు, అట్లా ఎందుకు తీసుకున్నాడు, అంత అవసరమైంది, అంత కర్మ అయిందని వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. నేను అడిగేది ఒకటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ దాదాపు 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని నడిపించుకుంటూ 2019లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసిన తర్వాత కూడా వెంటనే నిలబడి పార్టీని 2019 కంటే కూడా 24కి చాలా మెరుగైన స్థితిలో పెట్టాడు. అది వాస్తవానికి ఆ 2 స్థానాల్లో ఓడిపోయి ఇన్ని విమర్శలు ఎదుర్కొని ఎవ్వరు కూడా నిలబడే పొజిషన్ కాదు. అయినా సరే పవన్ కళ్యాణ్ దాన్ని తట్టుకొని నిలబడ్డాడు అంటే తనకి ఒక క్లియర్ విజన్ ఉంది. నేను అతను రావడంతో చెప్పాడు, రాబోయే 25 సంవత్సరాలు నేను రాజకీయాలు చేయడానికే వచ్చానని క్లియర్ గా చెప్పిండు. అట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ మనకి ఏముంటదంటే, మనం పవన్ కళ్యాణ్ సభ పెడితే మనం ఏదో ఒక హీరో అనే ఒక మోజులో పోతాం. దాంట్లో వెళ్ళిపోయి దాంట్లో పోయి వచ్చిన వాళ్ళకి మనకే అంత ఉంటే, లాస్ట్ టైం మనం చూస్తాం అతనికి ఓట్లు కూడా చాలా మంది వేయలేదు. సాయం సంజయ్ కూడా ఓట్లు వేయలేదు. సో ఓట్లు వేయని వాళ్ళు మాట్లాడతారు, అతని పార్టీలో జాయిన్ కాని వాళ్ళు మాట్లాడతారు. అంటే మనకు ఆ జనసేన పార్టీ తోటి మనకు గాని, మన సహచర కుటుంబానికి గాని ఎవ్వరికి ఏమాత్రం సంబంధం ఉండదు. దానివల్ల మనకి ఏమి ఎఫెక్ట్ కాము. దానికి మనం ఆ పార్టీని పవర్ లోకి తీసుకురావడానికి మనం చేసింది ఏమీ లేదు. అయినా సరే మనం పార్టీ గురించి ప్రస్తావిస్తాం. సరే ఓకే, అభిమానులు అనుకుందాం. ఏమి చేయని మనకే ఇంత బాధ ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేసుకుంటూ, సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ, పార్టీ క్యాడర్ ని నడిపించుకుంటూ, పార్టీ కౌలు రైతులకి దాదాపు 300 మందికి ఒక్కొక్క ₹1,00,000 తన సొంత డబ్బు పెట్టి వాళ్ళందరినీ ఆదుకుంటూ, అంత దారుణమైన పరిస్థితిలో నుంచి కూడా పైకి వచ్చి ఇంత పార్టీని నడిపించుకుంటూ ఉన్న వ్యక్తికి అతనికి తెలియదా ఎన్ని సీట్లు తీసుకోవాలో? రైట్. ఇప్పుడు మనకే అంత బాధ ఉంటే, ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని ఇండస్ట్రీలో టాప్ హీరో, ఈ రోజు తలుచుకుంటే సంవత్సరానికి ఒక 1000 కోట్లు సంపాదించగలిగే స్టామినా ఉన్న మనిషి వీళ్ళందరితో ఎందుకు తిట్లు పడుతున్నాడు?
ఎందుకు వీళ్ళందరితో అవమానపడుతున్నాడు అంటే సింపుల్ లాజిక్ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతనికి ఒకటే లాజిక్ ఉంది. ఎన్ని సీట్లైనా రానివ్వండి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు గ్రామీణ స్థాయిలో చూస్తే జనసేనకు అంతగా ఎక్కడ లేదు. ఏది మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, అక్కడ కృష్ణా డిస్టిక్ ఆ జిల్లాలు తప్ప ఇటు సైడ్ ప్రకాశం గాని, నెల్లూరు గాని, రాయలసీమ గాని అంతగా అనుకున్నంత స్థాయిలో అతనికి లేదు. అది అతనికి కూడా తెలుసు. అవన్నీ తెలిసి కాబట్టే అవన్నీ దృష్టిలో ఉంచుకున్నాడు కాబట్టి తనకి ఎక్కడ బలం ఉంది, ఎక్కడ నేను పోటీ చేస్తే ఎక్కడ నేను గెలవగలను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రం అంతటా ఉంది. అటు వైఎస్ఆర్సీపీకి ధీటుగా రాష్ట్రం అంతా ఉంది, రాయలసీమలో కూడా గెలిచే సత్తా ఉంది కాబట్టి సో చాలా తెలివిగా తీసుకున్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకుంటాడు, లేదు ఖచ్చితంగా ఇస్తారు, మాకు 30 సీట్లు కావాలి, 35 కావాలి, 40 కావాలన్నా కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి రెడీ. ఎందుకు అంటే ఒకవేళ ఇవ్వలేదనుకోండి 2019లో జరిగిందే సేమ్, ఓటు చీలిపోయి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. అంత అవకాశం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు దాన్ని వదులుకున్నారు అంటే సింపుల్, మనకు క్యాడర్ లేని చోట వెళ్ళి మనం నిలబడితే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకపోతే, అక్కడ మన అభ్యర్థులు ఓడిపోతే, ఈ అభ్యర్థుల వల్ల గనక ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే మరో 5 సంవత్సరాలు రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా ఇబ్బందులు పడాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలను చూస్తున్నాం. ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీని కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ ఏ సభలకు వెళ్తున్నా కూడా అడ్డగించడం, లాస్ట్ టైం ఇప్పటికి గ్రామానికి వెళ్తుంటే కూడా ఆపేశారు పోలీసులు. సో అట్లా అంటే ఇవన్నీ ఆలోచిస్తారు కదా, ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా వెళ్ళి ఆయనతో 24 సీట్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు. ఇన్ఫాక్ట్ పొత్తు పెట్టుకోకుండా కూడా ఒక 10-15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ఎలక్షన్స్ లో జనసేన. అయినా కూడా పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఏ అవకాశాన్ని కూడా వదలకూడదు. రాష్ట్రం అనేది జగన్ చేతుల్లో చాలా నష్టపోయింది కాబట్టి మనం సీట్ల పరంగా మనం వ్యక్తిగతంగా నష్టపోయినా కూడా మనం గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్ లోకి వస్తుందన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళడం జరిగింది. అది జనాలు అర్థం చేసుకోవాలి. అది జనరల్ గా ఏంటంటే ఎవరు అంత దూరం ఆలోచించరు, డెప్త్ గా మాకు 24 వచ్చాయనే ఒకే కోణంలో ఆలోచిస్తారు తప్ప మాకు ఎందుకు 24 వచ్చాయి అని డీప్ గా వెళ్ళదు. అది ఎవరి మీద ఉంటది బాధ్యత? అది ఆ లోకల్ నాయకుల మీద ఉంటది, రాష్ట్ర నాయకుల మీద ఉంటది. అది వాళ్ళు క్యాడర్ కి చెప్పుకోవాలి. సో ఆ విధంగా చేసుకుంటే బాగుంటది. సో ఇది పవన్ కళ్యాణ్ గురించి. ఇకపోతే మెయిన్ గా చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ 24 ఇస్తేనే వీళ్ళు ఇట్లా ఫీల్ అయితే అసలు బీజేపీ వచ్చి 10 సీట్లు తీసుకుంది. అది మరీ టూ మచ్. అంటే ఇక్కడ మీరు చూడండి, 7% ఓటింగ్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకుంటే 0.7% కూడా రాలేదు. ఆయనకు వచ్చిన దాంట్లో 10% ఓటింగ్ కూడా రాలేదు బీజేపీకి. ఇన్ఫాక్ట్ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి 2019. అలాంటి బీజేపీ తోటి తెలుగుదేశం జనసేన వెళ్ళి అలయన్స్ లో ఎన్డీఏలో చేరాల్సిన అవసరం ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకు అంటే సింపుల్, ఇప్పుడు అందరికి తెలుసు మళ్ళీ 2024లో మోడీ అత్యంత మెజారిటీ తోటి రాబోతున్నాడు సెంటర్ లో అనేది చాలా మందికి తెలిసిన విషయం అది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పొత్తు పెట్టుకోవాలి. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే ఏమైతుంది, బీజేపీ జగన్ కలుస్తారు. బీజేపీ జగన్ కలిస్తే జగన్ కు నరేంద్ర మోడీ అండ ఉంటది. నరేంద్ర మోడీ అండ ఉంటే డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ కొంత ఇక్కడ ఉంటది. సో దానికోసం వీళ్ళు ఏం చేసిరు, బీజేపీతో కలిస్తే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటది. నెక్స్ట్ బీజేపీ పవర్ లోకి వస్తే మనం అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ గెలవకపోయినా కూడా మన మీద అంత ప్రెషర్ ఉండకపోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాము అంటే డెఫినెట్ గా రేపు ఒకవేళ మనం ఇక్కడ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కూడా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటది. సో డెఫినెట్ గా ఎవరైనా సరే పైన సెంటర్ లో ఉన్న అధికారంతో మనం గనక సఖ్యంగా ఉండగలిగితే డెఫినెట్ గా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో 10 సీట్లు ఎందుకు ఇచ్చారు, అది మరీ టూ మచ్. 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 లోక్సభ స్థానాలు. అంటే ఇప్పుడు సెంటర్ లో ఒకటే, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ పాలసీ ఒకటే, స్టేట్ లో ఎవడన్నా ఉండండి మాకు సంబంధం లేదు, సెంటర్ లో మేము ఉండాలి. సో మేము ఉండాలంటే మాకు అక్కడ 6 సీట్లు ఒకవేళ వచ్చినాయి అంటే ఎంత ఉపయోగపడుతుంది వాళ్ళకి, 6 సీట్లు వచ్చినట్టు ఉపయోగపడుతుంది. సో డెఫినెట్ గా కావాలని వాళ్ళు 6 సీట్లు లోక్సభ తీసుకోవడం, 10 తీసుకోవడం అంటే సింపుల్. ఇక్కడ ఏంటి, ఒకవేళ మోడీకి అగెనెస్ట్ కి వెళ్తే ఏమవుతుంది, పోయినసారి మనం చూసాం ఏమైందో. అట్ ద సేమ్ టైం ఈ సిబిఐ, ఈడీ ఈ కేసులు ఇవన్నీ పెడతారు, మళ్ళా ఇవన్నీ పడతాయి వీళ్ళ మీద, ఆ కేసులు ఈ కేసులని గందరగోళం చేస్తారు. ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి వాళ్ళు అడిగిన 6 సీట్లు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. అది అసలు అందరు షాక్ అయ్యారు. 6 లోక్సభ సీట్లు అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ జనసేనకి ఇచ్చిందే 24. ఈ 24లో కూడా జనసేన ఇంకా కాంప్రమైజ్ అయిపోయి మోడీ గారి కోసం దీంట్లో నుంచి ఇంకో 3 సీట్లు తీసి వాళ్ళకి ఇచ్చింది.
సో అప్పుడు 21 సీట్లు అయిపోయినాయి ఇప్పుడు జనసేన. జనసేనకి లోక్సభలో కూడా ఒకటి తీసి మళ్ళా వాళ్ళకి ఇచ్చారు. 3 వీళ్ళకి ఇస్తే ఇప్పుడు 2 జనసేనకు ఉన్నాయి, 6 వాళ్ళకు ఉన్నాయి, మిగతా 17 తెలుగుదేశానికి ఉన్నాయి. సో ఓవరాల్ గా 100 కంటే కూడా తక్కువ పర్సెంటేజ్ వచ్చినా కూడా బీజేపీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే బీజేపీ కూడా ఇది ఒక అవకాశం లాగా తీసుకుంది. ఎందుకంటే వీళ్ళకు మన అవసరం ఉంది, ఇప్పుడు మన అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేసారు తెలివిగా ఒక 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే కనీసం ఒక 5 గెలిచినా కూడా సో మన పార్టీ అనేది ఫస్ట్ ఒక బేస్మెంట్ పడుతుంది. ఒక బేస్మెంట్ పడితే ఏమైతే ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకో, ఈ 5 రేపు 10 కావచ్చు. ఈ ఇప్పుడు తెలంగాణలో ఏదైతే 4-5 సంవత్సరాల బీజేపీ పుంజుకుందో అట్ ద సేమ్ టైం మనకు కూడా ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా మనం ఇప్పుడు ఒక 5 ఎమ్మెల్యేలు గెలిస్తే తర్వాత కార్పొరేటర్లు అక్కడ ఎక్కడ గెలుచుకుంటూ పోతే ఒక పార్టీకి అనేది ఒక ఫౌండేషన్ ఏర్పడుతుంది. కాబట్టి సో 10 సీట్లు తీసుకొని వాళ్ళు ఎన్నో కన్నీ గెలవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మాత్రం వెరీ వెరీ క్లియర్. జనసేన తెలుగుదేశం అవసరాన్ని వాళ్ళు అవకాశంగా మలుచుకున్నారు బీజేపీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అంటే ఎవరికి మేలు జరగబోతుంది మరి, వైసీపీకా లేకుంటే వీళ్ళ ఇక్కడ కూటమికా? మనం ఆలోచించాల్సింది 2 Okay. రకాల ఆలోచించాలి. ఒకటి రూరల్, 2 అర్బన్. సో రూరల్ ఏరియాస్ లో ఏంటంటే జగన్ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చేసి అర్బన్ ఏరియాస్ లో మాత్రం ప్రజలు పూర్తిగా అగెనిస్ట్ గా ఉన్నారు జగన్ కి, నో డౌట్. అర్బన్ లో మాత్రం 100% వ్యతిరేకత ఉంది. రూరల్ లో మాత్రం తనకి కాస్త పాజిటివ్ ఉంది. ఎందుకంటే ఈ ఆడవాళ్ళకి అమ్మఒడి వేయడం కానీ, ఈ జగన్ అన్న ఈ ఏదైతే పథకాలు ఇవన్నీ ఉన్నాయో సో డెఫినెట్ గా రూరల్ లో కొంచెం ప్లస్ ఉంది జగన్ కి. ఒకవేళ రూరల్ లో గనక కాస్త తెలివిగా ఆలోచించగలిగి, ఎందుకంటే మీరు చూస్తే ఈ 5 సంవత్సరాలలో 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారన్న జగన్మోహన్ రెడ్డి 24 సార్లు కరెంటు బిల్లు పెంచారంటే మీరు నమ్ముతారా? ఎవరికి తెలియదు ఈ విషయం. 24 సార్లు కరెంటు బిల్లు పెంచితే చెప్పకుండానే పెంచారు. అవి పెంచితే దాదాపు 200 వచ్చేది 400 వస్తుంది, 400 వచ్చేది 1000 రూపాయలు వస్తుంది. అది ఎవరు జనాలకు కనపడట్లేదు. ఎంతసేపు అమ్మఒడి పడుతుందా లేదా మనకి ఇది ఒక్కటే చూస్తున్నారు తప్పితే వెనకాల మనకి ఎంత పెరుగుతుంది. ఎందుకు తెలంగాణకి ఆంధ్రాకు కంపేర్ చేస్తే పెట్రోల్ 3 రూపాయలు, ఆ పక్కన కర్ణాటకకి ఆంధ్రాకు చూస్తే 10 రూపాయల డిఫరెన్స్ ఉంది. సో ఇవన్నీ ఎవరు గమనించట్లేదు. ఒకవేళ రూరల్ లో గనక సగం మంది అటు సగం మంది ఇటు గనక ఉండి అర్బన్ లో మాత్రం ఖచ్చితంగా అలయన్స్ వరకే ఉంటది. కాబట్టి నా అంచనా ప్రకారం ఇది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కనీసం 100 నుంచి 110 సీట్ల లోపైన ఈ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది నా అంచనా. సరే తర్వాత ఏం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ ఆన్ టుడే, ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఎలక్షన్ ఎట్లయిపోయిందంటే ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ లేనట్టే, అవును, డైరెక్ట్ జగనే. ప్రతి నియోజకవర్గంలో నిలబడేది జగన్ అన్నట్టుగా మారిపోయింది. అంటే మీరు కూటమి గెలుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? సో చూద్దాం మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.